బాలగారు ఏంటిది? సర్ప్రైజ్! జిలేబీ నీకు ఇష్టమని గాయత్రి చెప్పింది, అందుకే నేను వెళ్ళి జిలేబీ తీసుకొని వచ్చా. మీరు ఈ టైంలో బయటకు వెళ్లారా? మరి నీకోసం వెళ్ళాలి కదా. భార్య మనసు తెలుసుకుని తనకి ఇష్టమైనవి కొనివ్వాలి కదా. అలానెవరు చెప్పారు? మన పని వాళ్ళు వాళ్ళ భార్యలకి ఇష్టమైనవి కొనిచ్చారంట. అందుకే నీకు ఇష్టమైంది కొని తెచ్చా. బాలాగారు, వాళ్ళెవరో చేశారని కాదు, మీ మనసుకి నచ్చినప్పుడు నేను అడిగినప్పుడు మీరు తీసుకొస్తే అప్పుడు బాగుంటుంది. మీరసలు బయటకు వెళ్లారని బామ్మగారికి తెలిస్తే ఏమనుకుంటారు? అందుకేగా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వెళ్ళొచ్చాను. ఇంకోసారి మీరిలా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళంలే. అయినా మీకేమైనా అయితే అందరూ ఎంత బాధపడతామో తెలుసా? సారీ సుందరి, ఇంకెప్పుడు వెళ్ళంలే. సరే, జిలేబీ నీకు ఇష్టం కదా, కొంచెం తిను. తిను సుందరి. ఇంకో చాలు. బాలాగారి వెనక సీతాకొక చిలుకొచ్చింది. ఇప్పుడు దాన్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. బాలగారు, మిమ్మల్ని మీకేం కాదు బాలగారు. ఆ సీతకోక చిలుక మిమ్మల్ని ఏమి చేయదు. బాలగారు, ఏం కాదు బాలగారు. ఆ సీతకోక చిలుక మిమ్మల్ని ఏమి చేయదు. బాలగారు, 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 భయపడకండి, భయపడకండి బాలగారు, ఏం కాదు. బాలగారు, ఏం కాదు బాలగారు. బాలగారు, మిమ్మల్ని ఏం చేయదు. బటర్ఫ్లై మిమ్మల్ని ఏం చేయలేదుగా. మీరు బొమ్మ కూడా వేశారు కదా, మీరు బొమ్మ కూడా వేశారు. బాలగారు, అవును కదా. బాలగారు, మీకేం కాదండి.